వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ను పోలీసులు వదిలేశారు. ఆదివారం రాత్రి బెంగళూరు వెళ్తున్న నాగార్జునను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కుప్పం స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా నాగార్జునను ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నాగార్జున మాట్లాడారు. నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగార్జున యాదవ్ కనిపించకుండా తిరుగుతున్నారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి బెంగళూరు బస్సులో వెళ్తున్న ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం స్టేషన్ పరిధిలోనూ నాగార్జునపై ప్రజాప్రతినిధులను దూషించిన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు రాత్రంతా నాగార్జునను విచారించారు. నాగార్జున యాదవ్ను కుప్పం పోలీసులు ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు. మరోవైపు నాగార్జునను ప్రశ్నించి వదిలేయడం పట్ల టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజీపీ గారు, గత ప్రభుత్వ హయాంకి ఇప్పటి చట్టాలలో ఏమైనా మార్పులు వచ్చినవా? ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు చేస్తే విరగొట్టి అరెస్టు చేసేవాళ్ళు. మరి అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసీపీ యాదవ్ గారిని పోలీసులు విచారణ చేసి వదిలేశారట. ఒకసారి కనుక్కోరా అని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య వ్యంగ్యంగా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నేత నాగార్జున యాదవ్ను పోలీసులు వదిలేశారు. ఆదివారం రాత్రి బెంగళూరు వెళ్తున్న నాగార్జునను ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కుప్పం స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విచారణలో భాగంగా నాగార్జునను ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన నాగార్జున మాట్లాడారు. నాగార్జున యాదవ్ వ్యాఖ్యలపై 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నాగార్జున యాదవ్ కనిపించకుండా తిరుగుతున్నారు. ఆదివారం రాత్రి గుంటూరు నుంచి బెంగళూరు బస్సులో వెళ్తున్న ఆయన్ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం స్టేషన్ పరిధిలోనూ నాగార్జునపై ప్రజాప్రతినిధులను దూషించిన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పోలీసులు రాత్రంతా నాగార్జునను విచారించారు. నాగార్జున యాదవ్ని కుప్పం పోలీసులు ప్రశ్నించి ఆ తర్వాత వదిలేశారు. మరోవైపు నాగార్జునను ప్రశ్నించి వదిలేయడం పట్ల టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. డీజీపీ గారు, గత ప్రభుత్వ హయాంకి ఇప్పటి చట్టాలలో ఏమైనా మార్పులు వచ్చినవా? ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు చేసిన తప్పులు గతంలో మా పార్టీ వారు చేస్తే విరగొట్టి అరెస్టు చేసేవాళ్ళు. మరి అంతకంటే ఘోరంగా వ్యవహరించిన వైసీపీ యాదవ్ గారిని పోలీసులు విచారణ చేసి వదిలేశారట. ఒకసారి కనుక్కోరా అని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య వ్యంగ్యంగా ప్రశ్నించారు.